29 మేకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. మణిపూర్ నిట్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? మణిపూర్ నిట్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆచార్య సోమయాజులు. కర్నూలు ఐఐటిడిఎం డైరెక్టర్ ఆచార్య డివిఎల్ఎన్ సోమయాజులు మణిపూర్ నిట్ డైరెక్టర్గా ఎంపికయ్యారు. దేశంలో తొలి క్వాంటమ్ డైమండ్ మైక్రోచిప్ ఇమేజర్ యొక్క నిర్మాణం కోసం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ ఏ సంస్థతో జతకట్టింది? దేశంలో తొలి క్వాంటమ్ డైమండ్ మైక్రోచిప్ ఇమేజర్ నిర్మాణం కోసం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ ఏ సంస్థతో జతకట్టింది? ఐఐటి బాంబే. సెమీ కండక్టర్ చిప్ల కోసం దేశంలో తొలి అధునాతన సెన్సింగ్ పరికరాన్ని నిర్మించే నిమిత్తం ఐటీ దిగ్గజ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ ఐఐటి బాంబేతో జతకట్టింది. క్వాంటమ్ డైమండ్ మైక్రోచిప్ ఇమేజర్ అనేది ఆసుపత్రులలో ఎంఆర్ఐ స్కాన్ లాగా అయస్కాంత క్షేత్రాలను చిత్రీకరించగలదు. ఈ సాంకేతికతతో సాంప్రదాయ సెన్సింగ్ పద్ధతులతో ఎదురయ్యే ఇబ్బందులను ఇట్టే పసిగట్టవచ్చు. దక్షిణాసియా యూత్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో ఈ జట్టు టైటిల్ విజేతగా నిలిచింది. ఆన్సర్ భారతదేశం. దక్షిణాసియా యూత్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో భారత అండర్-19 బాలికల విభాగంలో భారత జట్టు నేపాల్ జట్టుపై టైటిల్ను నిలబెట్టుకుంది. వరకట్న వివరాలు చెబితే మ్యారేజ్ సర్టిఫికేట్ జారీ చేసే కొత్త రూల్స్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది? వరకట్న వివరాలు చెబితేనే మ్యారేజ్ సర్టిఫికేట్ జారీ చేసే కొత్త రూల్స్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. యూపీలో వివాహ ధృవీకరణ పత్రం కోసం అక్కడి ప్రభుత్వం కొత్త రూల్ను ప్రవేశపెట్టింది. ఇక నుంచి ఆ రాష్ట్రంలో వరకట్నం వివరాలు కూడా సమర్పిస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామని తెలిపింది. యూపీలో మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం ఇప్పటి వరకు పెళ్లి కార్డు, ఆధార్ కార్డ్, హై స్కూల్ మార్క్స్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉండేది. తాజాగా ఇప్పుడు ఎంత కట్నం తీసుకున్నారో కూడా తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన దేశ వృద్ధి రేటు ఎంత శాతంగా ఉండవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. 7.5%. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో మన దేశ వృద్ధి రేటు 7.5%గా ఉండొచ్చని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. టోక్యో విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అబ్జర్వేటరీని ఎక్కడ ప్రారంభించింది? టోక్యో విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అబ్జర్వేటరీని ఎక్కడ ప్రారంభించింది? ఆన్సర్ చిలీ. టోక్యో విశ్వవిద్యాలయం చిలీలోని అంటోగా ఫాస్ట్ ప్రాంతంలో సముద్ర మట్టానికి 5,640 మీటర్ల ఎత్తులో ఉన్న అటకామా అబ్జర్వేటరీని ప్రారంభించింది. ఈ అబ్జర్వేటరీ ప్రపంచంలోని ఎత్తైన అబ్జర్వేటరీగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా గుర్తించబడింది. ప్రొఫెసర్ ఇజిరు యోషి నేతృత్వంలో టిఏఓ డార్క్ ఎనర్జీ మరియు ప్రియోరిడియల్ స్టార్స్ వంటి విశ్వ రహస్యాలను లోతుగా పరిశోధించడం, దాని ఎత్తైన ప్రదేశం మరియు అధునాతన సాంకేతిక మౌలిక సదుపాయాల నుండి ప్రయోజనం పొందడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచంలోని తొలిసారిగా 100% బయోడిగ్రేడబుల్ పెన్ను ఏ దేశంలో విడుదల చేశారు? ఆన్సర్ భారతదేశం. ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తిగా బయోడిగ్రేడబుల్ పెన్ నోట్ పెన్ అని పేరు పెట్టబడింది. దీనిని న్యూఢిల్లీకి చెందిన సౌరభ్ హెచ్ మెహతా భారతదేశంలో ప్రారంభించారు. రీసైకిల్ చేసిన కాగితం, రీఫిల్, నాన్ టాక్సిక్ ఇంక్ మరియు మెటల్ పేపర్ లేదా వెదురు బాహ్య ఎంపికలను కలిగి ఉంటుంది. ఈ ఆవిష్కరణ ఏటా విస్మరించిన బిలియన్ల కొద్ది బాల్ పాయింట్ పెన్నుల ద్వారా ఉత్పన్నమయ్యే ప్లాస్టిక్ వ్యర్థాల యొక్క ముఖ్యమైన సమస్యను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. భారత సైన్యానికి AK-203 అస్టాల్ట్ రైఫిల్స్ ఏ దేశం నుంచి అందజేయబడ్డాయి? భారత సైన్యానికి AK-203 అస్టాల్ట్ రైఫిల్స్ ఏ దేశం నుంచి అందజేయబడ్డాయి? రష్యా. AK-203 అస్టాల్ట్ రైఫిల్స్ను ఇండో రష్యన్ జాయింట్ వెంచర్ నుండి భారతదేశ సైన్యానికి అందించారు. ఉక్రెయిన్లో యుద్ధం మరియు చెల్లింపుల సమస్యతో సహా పలు అంశాల కారణంగా గతంలో ఆలస్యం జరిగినప్పటికీ డెలివరీ రక్షణ స్వావలంబనలో
పురోగతిని సూచిస్తుంది మరియు భారతదేశం మరియు రష్యా మధ్య బలమైన రక్షణ భాగస్వామ్యాన్ని ఇది నొక్కి చెబుతుంది. 90 సంవత్సరాల వయసులో అంతరిక్షంలోకి ప్రయాణించిన మొట్టమొదటి నల్లజాతి వ్యోమగామి అభ్యర్థి ఎవరు? ఎడ్ డ్వైట్. అమెరికా యొక్క మొట్టమొదటి నల్లజాతి వ్యోమగామి అభ్యర్థి అయిన ఎడ్వర్డ్ 90 సంవత్సరాల వయసులో బ్లూ ఆరిజిన్ రాకెట్లో అంతరిక్షంలో ప్రయాణించి చరిత్ర సృష్టించాడు. 60 సంవత్సరాల తర్వాత అతను నాసా యొక్క వ్యోమగామి కార్ప్ కోసం మొదటగా పరిగణించబడ్డాడు. ఈ మైలురాయి అంతరిక్ష పరిశోధన మరియు జాతి చరిత్ర రెండింటిలోనూ ఒక ముఖ్యమైన ఘట్టాన్ని ఇది గుర్తిస్తుంది. మీ ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోని లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.